ఇందులో భాగంగా మానవ శరీర నిర్మాణ శాస్త్రము 2లో బి అందులో విసర్జక వ్యవస్థలో మూత్రం ఏర్పడే విధానం గురించి మనము తెలుసుకుందాం. ఇక్కడ మూత్రం ఏర్పడే విధానంలో 3 ప్రక్రియలు ఉంటాయి. అవి గుచ్చకాలనము, వర్ణాత్మకము, పునఃశోషణము, నాళికా స్రావం. గుచ్చగాలనము లేదా సూక్ష్మగాలనము బౌమన్స్ గుళికలో రక్తనాళికా గుచ్చం ద్వారా రక్తగాలన ప్రక్రియ మూత్రం ఏర్పడే విధానంలో మొదటి దశ. ఈ ప్రక్రియలో రక్తంలోని ప్లాస్మా ప్రోటీన్లు తప్ప వడబోత పీడనం వల్ల బౌమన్ గుళిక కుడ్యాలలో స్తరాల గుండా సూక్ష్మ గాలనం చేయబడి బౌమన్ గుళిక కుహరంలోకి చేరుతుంది. దీన్ని గుచ్చగాలనము లేదా సూక్ష్మగాలనము అంటారు. రక్తకేశనాళిక గుచ్చం ద్వారా ప్రవహించే రక్త జలసిస్తిక పీడనము 60 మిల్లీమీటర్లు Hg ఉంటుంది. దీనికి వ్యతిరేక రక్త కొల్లాయిడ్ల ఆస్మాటిక్ పీడనము 32 మిల్లీమీటర్ల Hg. ఇది రక్తకేశనాళిక గుచ్చంలో రక్తంలోని గాలనం చేయబడి ప్లాస్మా ప్రోటీన్ల వల్ల ఏర్పడిన పీడనం. అంటే గుళిక జలస్థితిక పీడనము 18 మిల్లీమీటర్ల Hg ఉంటాయి. నికర వడబోత పీడనము 10 మిల్లీమీటర్ల Hg. ఇక్కడ 60 మైనస్ 32 ప్లస్ 18 = 10 అంటే 10. మూత్రపిండాల నిమిషానికి సరాసరి 1100 నుంచి 1200 మిల్లీమీటర్ల రక్తాన్ని గాలనం చేస్తాయి. ఇది సుమారు 1/5 వంతు ఆర్థిక వెలువరితకు సమానం. ఈ పీడనం వల్ల రక్తనాళిక అంతరస్తర కణాలు, బౌమన్ గుళిక ఆధార స్తరము, పాద కణాలు కలిసి ఏర్పరిచిన 3 పొరల గాలన స్తరము గుండా వడబోత పోతుంది. రక్త చిలిక రంధ్రాలు లేదా సుసిరాల ద్వారా నికర వడబోత పీడనం వల్ల గాలనం జరుగుతుంది. కాబట్టి దీన్ని సూక్ష్మగాలనము అంటారు. గాలిత ద్రవములో ప్రోటీన్లు తప్ప ప్లాస్మా పదార్థాలన్నీ ఉంటాయి. ఆ ఫలితంగా ఏర్పడిన ద్రవణాన్నే కేశనాళిక గుచ్చ గాలిత ద్రవము లేదా ప్రాథమిక మూత్రం అంటారు. ఇది వల్కలాన్ని ద్రవానికి అల్పగాఢతలో ఉంటుంది. ఈ ద్రవము వృక్కనాళిక తర్వాత భాగంలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ మనం గమనిక 2 మూత్రపిండాల నిమిషానికి ఉత్పత్తి చేసే గాలిత ద్రవ పరిమాణాన్ని మనము ఇక్కడ ఏమంటున్నాము, రక్తగుచ్చ గాలిత రేటు అంటారు. ఆరోగ్యకరమైన వ్యక్తిలో గాలిత రేటు సుమారు 125 మిల్లీలీటర్లు బై నిమిషానికి, అంటే రోజుకు 180 లీటర్ల అన్నమాట. మూత్రపిండాలు రోజుకు 180 లీటర్ల గాలితాన్ని ఉత్పత్తి చేసి కేవలం 1 లేదా 1.5 లీటర్లు మాత్రమే మూత్రముగా విసర్జించబడుతుంది. అంటే 99% గాలిత ద్రవము వృక్కనాళికల ద్వారా తిరిగి పునఃశోషణం జరుగుతూ ఉంది. ఈ ప్రక్రియలో అవసరమైన పదార్థాలు శోషించబడి వ్యర్థాలు వదిలివేయబడతాయి. దీన్ని వర్ణాత్మక పునఃశోషణము అంటూ ఉన్నారు. ఇక్కడ మనము వర్ణాత్మక పునఃస్రావంలో వివిధ భాగాలలోని వృక్క నాళిక ఉపకల కణాలు గాలిత ద్రవం నుంచి సక్రియ లేదా నిష్క్రియ యాంత్రికాల ద్వారా కొన్ని పదార్థాలు పునఃశోషణం చెందుతున్నాయి. దాదాపు 85% గాలిత ద్రవము ఎప్పుడూ ఎలాంటి నియంత్రణ లేకుండా పునఃశోషణ చెందుతుంది. ఇది సమీప సంవలిత నాళిక హెన్లీ శిక్య అవరోహ నాళికలో మనకు అవికల్పక పునఃశోషణ జరుగుతూ ఉంది. మిగిలిన గాలిత ద్రవం పునఃశోషణ నియంత్రణ ద్వారా జరుగుతుంది. అంటే పునఃశోషణ ఆవశ్యకతను అనుసరించి గాలిత ద్రవ పదార్థాలను అధిక ఆరంభ పదార్థాలు అవసరమైనవి సమర్థవంతంగా పునఃశోషణం చెందేవి. ఉదాహరణకు గ్లూకోజ్, అమైనో ఆమ్లాలు, విటమిన్లు, కొన్ని లవణాలు. అల్ప ఆరంభ పదార్థాలు అతి స్వల్ప పరిమాణంలో పునఃశోషణం చెందేవి. ఉదాహరణకు యూరియా, యూరిక్ ఆమ్లము. ఆరంభ రహిత పదార్థాలు అసలైన విసర్జక పదార్థాలు తిరిగి శోషణం చెందవు. ఉదాహరణకు క్రియాటినైన్. మూత్రం ఏర్పడే సమయంలో నాళికా కణాలు H+, K+, NH4+లను గాలిత ద్రవంలోకి స్రవిస్తాయి. మూత్రం ఏర్పడే విధానంలో నాళికా స్రవము కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది. ఎందుకంటే ఇది శరీర ద్రవాల అయాన్లు ఆమ్లక్షార సమతుల్యతకు దోహదపడుతుంది. వృక్క ప్రమాణాల్లోని వివిధ భాగాల్లో వర్ణాత్మక పునఃశోషణం స్రావము క్రింది విధంగా జరుగుతుంది. సమీప
నాళికల పునఃశోషణం. ఈ నాళిక ఉపరితలంలో కుంచె అంచుగల సాధారణ ఘనకర ఉపకలం ఉంటుంది. కుంచె అంచు శోషణ తలాన్ని పెంచుతుంది. ఈ భాగంలో అవసర పోషకాలు 70 నుంచి 80% విద్యుత్ ఆవేశకాలు నీరు పునఃశోషణం చెందుతాయి. అదేవిధంగా Na+ సక్రియ రవాణా ద్వారా వల్కల మధ్యాంతర ద్రవంలోకి రవాణా చేయబడతాయి. రుణావేశాలైన క్లోరైడ్ అయాన్లు ధనావేశ అనుసరిస్తూ నిష్క్రియ పద్ధతిలో రవాణా చెందుతాయి. గ్లూకోజు అమైనో ఆమ్లాలు ద్వితీయ సక్రియ రవాణా చెందుతాయి. నీరు ద్రవాభిసరణతో చెల్లిస్తుంది. సమీప నాళిక గాలితా ద్రవంలో H+ అమోనియాను వర్ణాత్మకంగా స్రవిస్తూ HCO3ని శోషణం చేస్తుంది. దీనివల్ల శరీర ద్రవాల pH అయాన్ల సమతుల్యత తోడ్పడుతుంది. మనకి ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ఇక్కడ మళ్ళీ మనం తీసుకుంటే హెన్లీ శిక్యంలో జరిగేటువంటిది. ఇక్కడ హెన్లీ శిక్యంలో మనం ఏ విధంగా జరుగుతున్నాయి అంటే ఈ భాగంలో పునఃశోషణ తక్కువగా జరుగుతుంది. అయితే ద్రవ మధ్యాంతర ద్రవంలో అధిక ఆస్మోలారిటీ కలిగించడంలో ముఖ్య పాత్ర వహిస్తూ ఉంది. హెన్లీ శిక్యపు అవరోహణ నాళము నీటికి పారగమ్యంగాను విద్యుత్ ఆవేశాలకు అపారగమ్యంగా ఉంటుంది. కాబట్టి ఈ భాగంలో గాలితా ద్రవం ప్రయాణించినప్పుడు నీరు ద్రవాభిసరణ వల్ల నిరంతరం పునఃశోషణం చెంది గాలితా ద్రవము దవ్వలోకి చేరే కొద్దీ దాని గాఢత పెరుగుతుంది. ఆరోహ నాళికలో 2 ప్రత్యేక భాగాలు ఉంటాయి. అవి సమీప పలుచటి భాగము, దూరాగ్ర మందమైన భాగం. సమీప భాగంలో సోడియం క్లోరైడ్ అయాన్లు వ్యాపనంతో మధ్యాంతర ద్రవంలోకి నిష్క్రియ రవాణా చెందుతుంది. ఇక్కడ దూరాగ్ర భాగంలోని NaClను సక్రియ రవాణాలో వెలుపలికి పంపుతుంది. ఆరోహ నాళిక నీటి పారగమ్యత చూపదు కాబట్టి గాలితా ద్రవము దూరస్థ సంవలిత నాళ దిశగా ప్రయాణిస్తూ క్రమంగా విలీనమవుతుంది. ఇక్కడ దూరాగ్ర సంవలిత నాళికలో దీనిలోని కణాలు సమీప నాళికా కణాల కంటే పొట్టిగా సూచకరహితంగా ఉంటాయి. ఈ లక్షణాలు తక్కువ పునఃశోషణం తెలుపుతుంది. ఈ భాగంలో Na+ నీరు నిబంధితయుతంగాను వైకల్పిక పద్ధతిలోను పునఃశోషణం చెందుతాయి. నీటి పునఃశోషణ పరిస్థితులను బట్టి మారుతూ ADH ద్వారా నియంత్రించబడుతుంది. ఈ నాళానికి HCO3 పునఃశోషణ సామర్థ్యం కలిగి ఉండి పరినాళిక కేశనాళిక ప్లక్షం నుంచి H+, K+, NH4+లను నాళికా కుహరంలోకి స్రవిస్తుంది. దీనివల్ల రక్తంలో pH అదేవిధంగా సోడియం క్లోరైడ్లు లేదా సోడియం పొటాషియంల సమతుల్యతను కాపాడుతుంది. సంగ్రహ నాళము ఈ పొడవైన నాళం గాలిత ద్రవాన్ని దవ్వ ద్వారా రుక్కధోనిలోకి తరలిస్తుంది. ఈ భాగము పెద్ద మొత్తంలో నీటి పునఃశోషణ జరపగలిగి గాఢ మూత్రాన్ని ఉత్పత్తి చేయగలుగుతుంది. దవ్వ మధ్యాంతర భాగానికి కొంత యూరియాను అనుమతించి దాన్ని ఆస్మోలారిటీ కాపాడుతుంది. H+, K+ అయాన్ల వర్ణాత్మక స్రావణంతో రక్తంలో pH అయాన్ల సమతుల్యతను కాపాడుతుంది. ADH సహాయంతో జరిగే వైకల్పిక నీటి పునఃశోషణలతో గాలితా ద్రవము మూత్రంగా మారుతుంది. ఈ మూత్రము రక్తం కంటే అధిక గాఢతను కలిగి ఉంటుంది. ఇది వెలుపలికి పంపించబడుతుంది. మూత్ర విసర్జన రక్తనాళిక గుచ్చగాలనము మైనస్ నాళికా పునఃశోషణ ప్లస్ నాళికా స్రవం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ గాలనము పునఃశోషణ విసర్జన సామర్థ్యాల్లో మనకు ఏవి ఎంత అనేటువంటి ఇక్కడ వెలువడుతున్నాయో మనం తెలుస్తున్నాం. ఇక్కడ పదార్థము గుచ్చగాలనం ద్వారా ఎంత ఏర్పడుతుంది, మొత్తం వృక్క నాళాల ద్వారా పునఃశోషణ శాతం ఎంత, మూత్రంలో విసర్జించబడి ఎంత అనేది మనకి ఇక్కడ ఉంది. గ్లూకోజు 70 గ్రాములు గాలనం చేయబడుతుంది. పునఃశోషణం 100% జరుగుతుంది. ఇక్కడ విసర్జించేది 0. నీరు 150 లీటర్లు. ఇక్కడ 99% పునఃశోషణం జరుగుతుంది. 1.5 లీటర్లు బయటికి విసర్జించబడుతుంది. ఇక్కడ సోడియం క్లోరైడ్ అయాన్లు 700 గ్రాములు గాలనం చేయబడతాయి. పునఃశోషణం వచ్చేసరికి 98% జరుగుతుంది. 15 గ్రాములు బయటికి విసర్జించబడుతుంది. ఇక్కడ కాల్షియం అయాన్లు అనేటువంటి కాల్షియం తీసుకుంటే 17 గ్రాములు. ఇక్కడ ఎంత పునఃశోషణ జరుగుతుందంటే 98.8.
ఇక్కడ మూత్రం విసర్జన అనేటువంటిది 0.2 గ్రాములు, ఫాస్ఫేటు 5.1 గ్రాములు, పునఃశోషణ 80% జరుగుతుంది, 1.2 గ్రాములు బయటికి విసర్జన. యూరియా 50 గ్రాములు, 40% పునఃశోషణ చెందుతుంది, 30 గ్రాములు బయటికి విసర్జించబడి. సల్ఫేట్ 3.4 గ్రాములు గుచ్చగాలనం చేయబడితే అది తిరిగి పునఃశోషణ 33% జరుగుతుంది, బయటికి విసర్జించబడేది 2.7 గ్రాములు. ఇక్కడ గాలిత ద్రవ గాఢతను పెంచే యాంత్రికము. క్షీరదాల గాఢ మూత్రాన్ని ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. హెన్లీ శిక్యము, వాసారెక్ట దీనిలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. హెన్లీ శిక్యములో 2 నాళాలలో రుక్క గాలిత ద్రవము వ్యతిరేక దిశలో పయనించి ప్రతి ప్రవాహాన్ని ఏర్పరుస్తుంది. వాసారెక్టలో కూడా రక్తము ఇదే తరహాలో ప్రవహిస్తుంది. హెన్లీ శిక్యము, వాసారెక్టలు దగ్గరగా ఉండటము, రుక్క ద్రవము రక్తము మధ్య ప్రతి ప్రవాహము వల్ల దవ్వ మధ్యాంతర లోపల ఆస్మోలరిటీ పెంచడానికి దోహదపడతాయి. ఇది వల్కలంలో 300 లీటర్ల నుంచి దవ్వలో దాదాపు 1200 ఆస్మోలీటర్స్ పెంచడానికి ఇక్కడ లీటర్లు ఉంటుంది. ఈ ప్రవణత గ్రాడ్కు కారణము. ఇక్కడ సోడియం క్లోరైడ్, యూరియా, అదేవిధంగా సోడియం క్లోరైడ్ హెన్లీ శిక్యము ఆరోహ నాళిక నుంచి బయటకు వచ్చి వాసారెక్ట అవరోహ నాళ రక్తంలో చేరుతుంది. తర్వాత వాసారెక్ట ఆరోహ నాళిక నుంచి సోడియం క్లోరైడ్ మధ్యాంతరము చేరుతుంది. హెన్లీ శిక్యము ఆరోహ నాళికలోకి కొద్దిపాటి యూరియా ప్రవేశిస్తుంది, తిరిగి సంగ్రహనాళం ద్వారా మధ్యాంతరము చేరుతుంది. పైన వివరించిన రవాణా చర్యలన్నీ హెన్లీ శిక్యం వాసారెక్టలో ప్రత్యేక అమరిక ద్వారా ఏర్పడిన ప్రతి ప్రవాహ యాంత్రికత వల్ల సాధ్యమవుతుంది. హెన్లీ శిక్యము 2 నాళాలు అంటే ప్రతి ప్రవాహ గుణక వ్యవస్థను ఏర్పరుస్తాయి. ఈ యాంత్రిక దవ్వ మధ్యాంతరాల గాఢతలో మనకు ప్రవణతను కొనసాగించడానికి తోడ్పడుతుంది. ఈ మధ్యాంతర ప్రవణత వల్ల సంగ్రహణ నాళంలోకి నీరు ద్రవాభిసరణ వల్ల లో నుంచి వాసారెక్టలోకి ప్రవహించడం ద్వారా ఈ గాఢత మూత్రం ఏర్పడటం జరుగుతుంది. మానవుడిలో మొదటగా ఏర్పడిన గాలిత ద్రవాన్ని 4 రెట్లు గాఢమైన మూత్రం ఏర్పడుతుంది. ద్రవాభిసరణ క్రమత. నీటి పరిమాణము, కరిగిన ద్రావితాల సమతుల్యతను క్రమపరిచే విధానాన్ని ద్రవాభిసరణ క్రమత అంటారు. జీవుల నీటి సమతా స్థితి ఏ విధంగా కొనసాగుతుందో తెలపడమే ఈ పాఠ్యాంశంలో మనకు ముఖ్యమైన అంశం. మూత్రంలో లవణాలు, నీటి పరిమాణాన్ని నియంత్రించడానికి ఏడిహెచ్, అల్డోస్టిరాన్, అంజియోటెన్సిన్ 2 ఆ హార్మోన్లు తోడ్పడతాయి. మూత్రపిండం విధులు నియంత్రించడం. మూత్రపిండ పనితీరును సమర్థవంతంగా నియంత్రించడానికి హార్మోన్ల పునర్నిష్ట నియంత్రణ యాంత్రికత తోడ్పడుతుంది. ఇందులో హైపోథాలమస్, అధోపర్యాంకము, జెక్స్ట్రాగ్లామరులార్ పరికరము, కొంతవరకు హృదయం పాత్ర ఉంటుంది. రక్తంలో ద్రావితాల గాఢతను ద్రవాభిసరణ గ్రాహకాలుగా గమనిస్తాయి. ఇక్కడ శరీరము నుంచి ఎక్కువ ద్రవ నష్టం జరగనప్పుడు ఈ గ్రాహకాలు చైతన్యమై హైపోథాలమస్ను ప్రేరేపిస్తాయి. ఇది ఏడిహెచ్ వాసాప్రెసిన్ను న్యూరోహైపోసిస్ ద్వారా విడుదల చేస్తుంది. దూరాగ్ర సంబలిత నాళిక సంగ్రహనాళం నుంచి నీటి పునఃశోషణకు ఏడిహెచ్ తోడ్పడి మూత్రం ద్వారా నీటి నష్టాన్ని నివారిస్తుంది. శరీర ద్రవ పరిమాణం పెరిగినప్పుడు ద్రవాభిసరణ గ్రాహకాలు చైతన్యరహితం అవ్వడం వల్ల ఏడిహెచ్ విడుదల నిరోధించబడుతుంది. రుణ పునర్విష్ట క్రమత. ఏడిహెచ్ రక్తనాళాలపై సంకుచ ప్రభావముతో మూత్రపిండాల విధులను ప్రభావితం చేస్తుంది. ఇది రక్తపీడనం పెరగడానికి తోడ్పడుతుంది. పెరిగిన రక్తపీడనము కేశనాళికల గుచ్చ రక్త ప్రవాహాన్ని గాలన రేటును పెంచుతాయి. ఏడిహెచ్ గ్రాహకాలు లేదా ఏడిహెచ్ను స్రవించడంలో లోపం వల్ల అతిమూత్ర వ్యాధి లేదా అధిక దాహము, విలీన మూత్రాన్ని అతిగా విసర్జించడము దీని ముఖ్య లక్షణము. ఏర్పడిన నిర్జరీకరణము, అల్ప రక్తపీడనము కలుగుతుంది. జెక్స్ట్రాగ్లామరులార్ పరికరంలో క్లిష్ట నియంత్రణ పాత్ర నిర్వహిస్తుంది. ప్రతి రుక్క ప్రమాణంలో అభివాహక ధమని దూరస్థ సంబలిత నాళికలో తో సంబంధాన్ని ఏర్పరచుకునే ప్రాంతంలో జెక్స్ట్రాగ్లోమరులార్ పరికరం ఉంటుంది. దూరగ్ర సంబలిత నాళంలో కొన్ని ఉపకల కణాలు మార్పు చెంది గుంపుగా ఏర్పడిన ప్రాంతమే మ్యాక్యులా డెన్సన్. అభివాహిక రుక్క ధమని కుడ్యంలో జెక్స్ట్రాగ్లోమరులార్ కణాలు
ఇవి మార్పు చెంది అభివాహి ధమనిక నునుపు కండరాల కణాలుగా ఉంటాయి. మాక్యులా డెన్సా జెక్స్టా గ్లామరులార్ కణాలు కలిసి జెక్స్టా గ్లామరులార్ పరికరము ఏర్పడుతుంది. కేశనాళిక గుచ్చ రక్త ప్రవాహము, రక్తపీడనము, గాలన రేటు పడిపోయినప్పుడు జెక్స్టా గ్లామరులార్ కణాలు చైతన్యపరచబడి రక్తంలో రెనిన్ అనే ఎంజైమ్ను విడుదల అయ్యేలా చేస్తుంది. ఈ ఎంజైమ్లు అంజియోటెన్సినోజన్ను కాలేయం ఉత్పత్తి చేసే ఒక ప్రోటీన్ అంజియోటెన్సిన్ 1గా అంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ వల్ల అంజియోటెన్సిన్ 2గా మారుతుంది. ఈ మార్పు ఊపిరితిత్తుల కేశనాళికలో రక్తం ప్రవహించినప్పుడు జరుగుతుంది. ఇక్కడ అంజియోటెన్సిన్ 2 అతిరుక్క గ్రంథిలో ఉల్కలాన్ని ప్రేరేపించి అల్డోస్టిరాన్ హార్మోన్ స్రవించేటట్లు మనకి ఇక్కడ చేస్తూ ఉంది. ఇక్కడ ఈ అల్డోస్టిరాన్ దూరాగ్ర సంవలిత నాళము సంగ్రహనాళము నుంచి Na+ నీటి పునఃశోషణం ప్రేరేపించడం వల్ల మూత్రంలో నీటి నష్టం జరగదు. అంతేకాకుండా K+ అయాన్ల స్రవించడంలోనూ అల్డోస్టిరాన్ ముఖ్య పాత్ర వహిస్తుంది. దీనివల్ల రక్తపీడనము, కేశనాళిక గుచ్చగాలన రేటు పెరుగుతుంది. ఈ క్లిష్ట యాంత్రికతను రెనిన్, అంజియోటెన్సిన్, అల్డోస్టిరాన్ వ్యవస్థ అంటారు. గుండె కుడి కర్ణికలో రక్త ప్రవాహం పెరిగి దాని గోడలు సాగడం వల్ల ఏట్రియల్ నాట్రియారిటిక్ కారకము పెప్టైడ్ విడుదలకు కారణమవుతుంది. ఏట్రియల్ నాట్రియారిటిక్ పెప్టైడ్ రక్తనాళం వ్యాకోచించేని కలిగించి రక్తపీడనాన్ని తగ్గిస్తుంది. ఈ యాంత్రికత రెనిన్, అంజియోటెన్సిన్, అల్డోస్టిరాన్ వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇక్కడ మనకు మూత్ర విసర్జన అనేటువంటిది ఎలా జరుగుతుంది? ఈ మూత్ర విసర్జన రుక్క ప్రమాణాల్లో ఏర్పడిన మూత్రము మూత్రనాళాల ద్వారా మూత్రాశయం చేరి నిల్వ ఉంటుంది. కేంద్ర నాడీ వ్యవస్థ నుంచి నియంత్రణ ప్రేరణ వచ్చే వరకు మూత్రం నిల్వ ఉంటుంది. ఈ సంకేత మూత్రాశయము మూత్రముతో నిండుతూ సాగడం వల్ల ప్రారంభమవుతుంది. ఆ ఫలితంగా దాని గోడలలో సాగుదలను గుర్తించే గ్రాహకాలు ఉత్తేజితమై మెదడుకు ప్రచోదనాలను పంపుతాయి. ఆ ఫలితంగా కేంద్రీయ నాడీ వ్యవస్థ చాలక సంకేతాలను మూత్రాశయపు నునుపు కండరాల సంకోచాన్ని, ప్రసేక సంవరణి, సడలింపు ఏకకాలంలో కలగజేసే మూత్రాన్ని విడుదల చేస్తాయి. మూత్రాన్ని విసర్జించే ప్రక్రియను మిక్టురేషన్ అంటారు. ఇందులో ఉన్న నాడీ యాంత్రికతను మిక్టురేషన్ రిఫ్లెక్స్ అంటే ప్రతిచర్య అని మనము చెప్తా ఉన్నాం. ఇక్కడ మూత్రము ఏ విధంగా ఏర్పడుతుందో మనము తెలుసుకుంటాం. ఇక్కడ వీటిలో తీసుకుంటే మూత్రం ప్రౌఢ మానవుడు రోజుకు సరాసరి 1 నుంచి 1.5 లీటర్ల మూత్రాన్ని విసర్జిస్తాడు. మూత్రం లేత పసుపు రంగు నీటి ద్రవము. ఇది కొద్దిగా ఆమ్లత్వం pH 6.0తో ఉండి ప్రత్యేక వాసనతో ఉంటుంది. ఆరోగ్యకరవంతమైన వ్యక్తి మూత్రంలో 96% నీరు, 2% యూరియా, 2% కరిగి ఉన్న ఇతర పదార్థాలు ఉంటాయి. రోజుకు సరాసరి 25 నుంచి 30 గ్రాముల యూరియా విసర్జించబడుతుంది. వివిధ పరిస్థితులు మూత్ర పరిమాణం సంఘటనని ప్రభావితం చేస్తాయి. మూత్ర విశ్లేషణ క్లినికల్ డయాగ్నోసిస్ అనే జీవక్రియ రుగ్మతలను మూత్రపిండాల పనితీరును తెలుసుకొని రోగ నిర్ధారణ జరపడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకు మూత్రంలో గ్లూకోజ్ అంటే గ్లైకోజూరియా, కీటోన్ దేహము క్లూటోనూరియా ఉనికి అంటే డయాబెటీస్ మెలిటిస్ మధుమేహాన్ని తెలుపుతుంది. విసర్జనలో ఇతర అవయవాల పాత్ర మూత్రపిండాలకు అదనంగా ఊపిరితిత్తులు, కాలేయము, చర్మము, వ్యర్థ పదార్థాలు విసర్జించడానికి తోడ్పడతాయి. ఇక్కడ ఊపిరితిత్తులు సాధారణ స్థితిలో ఊపిరితిత్తులు రోజుకు 18 లీటర్ల నుంచి CO2ని చెప్పుకోదగ్గ మొత్తం వాతావరణ ఉష్ణోగ్రత, సాపేక్ష ఆర్ద్రత, తేమను బట్టి రోజుకు 300 నుంచి 500 మిల్లీలీటర్ల నీటిని తేమ అంటే వెలుపలికి పంపుతాయి. పొడి శీతోష్ణ స్థితిలో నీటి నష్ట పరిమాణం పెరుగుతుంది. అనేక బాష్పశీల పదార్థాలు ఊపిరితిత్తులలో వెలుపలికి పంపిస్తాయి. కాలేయం మన శరీరంలో అతిపెద్ద గ్రంథి. వయసుడిగిన ఆర్బీసీల నుంచి విచ్ఛిత్తి చెంది హీమోగ్లోబిన్ను బయలువర్ణకాలుగా అంటే బయలురూబిన్, బయలువర్నిన్ మారుస్తుంది. ఈ వర్ణకాలు పైత్యరసంతో ఆహార నాళాన్ని చేరి విసర్జించబడతాయి. కాలేయము కొలెస్ట్రాల్ పతనము చెంది స్టెరాయిడ్ హార్మోన్లను, కొన్ని విటమిన్లను, మందులను పైత్యరసంతో పాటు విసర్జిస్తుంది. చర్మం మానవుడిలో చర్మంలో 2 రకాల గ్రంథులు. వాటి స్రావకాలతో కొన్ని పదార్థాలు విసర్జిస్తాయి. స్వేద గ్రంథులు స్వేదము లేదా చెమటను స్రవిస్తాయి. ఈ శరీర ఉపరితలానికి చలువ చేయడము దీని ప్రథమ విధి. అంతేకాకుండా ఇది సోడియం క్లోరైడ్, కొద్దిపాటి యూరియా, లాక్టిక్ ఆమ్లాన్ని
మొదలైన వాటిని తొలగిస్తుంది. చర్మాంస గ్రంథులు లేదా తైల గ్రంథులు వాటిని సీబం ద్వారా స్టిరాల్స్, హైడ్రోకార్బోన్స్, వ్యాక్సిన్లను తొలగిస్తాయి. ఈ స్రావము చర్మంపై రక్షణగా తైలపు పూతగా ఏర్పరుస్తాయి. ఇక్కడ మనము విసర్జక వ్యవస్థ యొక్క అపస్థితులు. యూరిమియా, రక్తంలో యూరియా అధిక స్థాయిలో ఉండటాన్ని యూరిమియా అంటారు. ఇది మూత్రపిండాలు పనిచేయనప్పుడు సంభవిస్తుంది. మూత్రపిండ విధులను భంగపరిచే గ్లామరుల్లో నెఫ్రటిస్, అధిక రక్తపోటు, మధుమేహము లేదా ఇతర రుగ్మతల వల్ల యూరిమియా సంభవిస్తుంది. దీనిని హీమోడయాలసిస్ ద్వారా చికిత్స చేస్తారు. డయాలైజర్ సహాయంతో రక్తంలోని మలినాలను తొలగిస్తారు. ఇది రక్తాన్ని శుభ్రపరిచే యాంత్రిక పరికరం. రుక్క క్యాలిక్యులే, ఈ రుక్క క్యాలిక్యులేలో మనం తీసుకున్నప్పుడు మూత్రంలో యూరియా ఆమ్లము, ఆక్సాలిటిక్ మొదలైనవి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మూత్ర మార్గంలో దృఢమైన స్ఫటిక నిర్మాణాలు ఏర్పడతాయి. వీటినే మూత్రపిండంలో రాళ్ళు లేదా రుక్క క్యాలిక్యులే అంటారు. నిర్జరీకరణమే దీనికి ముఖ్య కారణం. గ్లామరులర్ నెఫ్రైటిస్, రక్తకేశనాళిక మూత్రపిండాల శోధ. మూత్రపిండంలో చిన్న రక్తనాళాలు లేదా రక్తకేశనాళిక గుచ్చము వాచిన స్థితి. ఇది బ్యాక్టీరియా, వైరస్, పరాన్నజీవుల సంక్రమణ లేదా ఔషధాలు లేదా మధుమేహం వల్ల కూడా సంభవిస్తుంది. రుక్క వైఫల్యం, మూత్రపిండాలు సరిగా పనిచేయని స్థితిని, అనేక వ్యాధులు లేదా అనారోగ్యం దీనికి కారణం. సీరం క్రియాటిన్ స్థాయి పెరుగుదల మూత్రపిండం క్రియాలోపాన్ని తెలియజేస్తుంది. కృత్రిమ మూత్రపిండం, మానవుడి మూత్రపిండాలు పనిచేయని స్థితిలో రక్తాన్ని వడబోయడానికి తోడ్పడే యంత్రమే కృత్రిమ మూత్రపిండం. డయాలైజర్, ఈ పద్ధతిని హీమోడయాలసిస్ అంటారు. ఈ ప్రక్రియలో ముఖ్య ధమని నుంచి రక్తాన్ని నాళం ద్వారా తీసి దానిని హెపారిన్ ప్రతిస్కందనాన్ని కలిపి డయాలైజర్ పరికరంలోకి పంపిస్తారు. ఈ పరికరంలో సెల్లోఫెన్ చేత తయారు చేసిన గొట్టాల ద్వారా రక్తాన్ని ప్రవహిస్తుంది. సెలోఫెన్ త్వచము, ప్లాస్మా ప్రోటీన్ లాంటి స్థూల అణువులను అప్రవేశశీలంగా ఉండి చిన్న అణువులైన యూరియా, యూరిక్ ఆమ్లము, క్రియాటిన్ లవణాలు ప్రవేశశీలత కలిగి ఉంటుంది. ఈ త్వచగొట్టంలో రక్తాన్ని డైలోజింగ్ ద్రవాన్ని డయాలోసైట్ వేరు చేస్తుంది. ఈ డైలోసైట్ ప్లాస్మా సంఘటనను పోలి ఉంటుంది. నత్రజని వ్యర్థాలు ఉండవు. సెల్లోఫెన్ త్వచ అణువులను గాఢత ప్రవణత ఆధారంగా అనుమతిస్తుంది. డైలోజిన్ ద్రవంలో నత్రజని వ్యర్థాలు లేని కారణముగా ఈ పదార్థాలు రక్తము నుంచి స్వేచ్ఛగా దీనిలోకి ప్రవేశిస్తాయి. దీనితో రక్తం శుభ్రమవుతుంది. ఈ పద్ధతిని డయాలసిస్ అంటారు. ఇక్కడ ఈ పద్ధతిలో శుభ్రపడిన రక్తాన్ని ప్రతి హెపారిన్ను కలిపి సిర ద్వారా శరీరంలోకి పంపిస్తారు. ఈ ప్రక్రియ 2 నుంచి 6 గంటల్లో పూర్తి అవుతుంది. ఈ పద్ధతి ప్రపంచంలో యూరిమియా లేదా మూత్రపిండాలు పనిచేయని రోగులకు ఒక వరము లాంటిది. మూత్రపిండ ప్రతిరూపణ, మూత్రపిండాలు పూర్తిగానే పనిచేయని స్థితిలో మూత్రపిండం ప్రతిరూపణం ఒక్కటే చివరి దారి. చక్కగా పనిచేసిన మూత్రపిండాన్ని దాత నుంచి దగ్గరి బంధువు సేకరించి మూత్రపిండ ప్రతిరూపణ చేస్తారు. దీనివల్ల స్వీకర్త రోగ నిరోధక వ్యవస్థ ప్రతిరూపణ తిరస్కరించే అవకాశాలు తగ్గుతాయి. ఆధునిక వైద్య పద్ధతులు ఈ క్లిష్టమైన సాంకేతికత విజయ అవకాశాల రేటును పెంచుతూ ఉన్నాయి. మనకు